హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఈ ఛానల్లో నేను చాలామంది ఆస్పిరెంట్స్ ఇది థియరీ సిలబస్ కవర్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ కోసం ఏంటి అని అంటే ఒక సెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నింటినీ ఒక చోట పెట్టి పీవైక్యూస్ ద్వారానే మన సిలబస్ మొత్తాన్ని కవర్ చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ పెట్టాను. సో మీకు యూస్ అవుతుంది. నా ఛానల్కి అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కవర్ చేస్తున్నాను. ఇప్పటి వరకు మనం ఆల్మోస్ట్ 19 వీడియోస్ కవర్ చేసాము. ఇప్పుడు 20th వీడియో చేయబోతున్నాను. ఈ వీడియోలో మనం కాన్స్టిట్యూషనల్ బాడీస్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమొచ్చినాయి, ఈచ్ కాన్స్టిట్యూషన్ సంస్థలు ఏమున్నాయి అని 25 క్వశ్చన్స్. ఇది పార్ట్ 1. పార్ట్ 2 కోసం కూడా చూస్తూ ఉండండి. లెట్స్ గెట్ ఇన్ టు ద స్లైడ్ షో. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఈస్ కన్సిడర్డ్ ద హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ఇండియా. ఓకే, హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ద స్టేట్. ఇక్కడ క్వశ్చన్లో మీరు కన్ఫ్యూజ్ అవుతారు, సరిగ్గా చూడండి. లా ఆఫీసర్ ఆఫ్ ద స్టేట్ అని అడిగింది, ఆన్సర్ వచ్చేసి అడ్వకేట్ జనరల్. అదే హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ద కంట్రీ అని అంటే ఆడిటర్ అటార్నీ జనరల్ అవుతారు. అది గుర్తుంచుకోండి, మనం గుర్తుంచుకోవాల్సింది అది. ఓకే, ఆన్సర్ ఇస్ ద అడ్వకేట్ జనరల్ ఆఫ్ ద స్టేట్ is the highest law officer in state. The advocate general's duty is to advise the government on legal matters. ఓకే, అడ్వకేట్ జనరల్ చేసే పని ఏంటి అని అంటే లీగల్ మ్యాటర్స్ మీద అడ్వైస్ ఇవ్వడం, కోర్టులో కేసులు వాదించడం కూడా చేస్తూ ఉంటాడు. గవర్నమెంట్కి ఏదైనా వ్యతిరేకంగా కేసు వస్తే దానికి సంబంధించి అడ్వకేట్ జనరల్ అవన్నీ చూసుకుంటారు. అటార్నీ జనరల్ అనే వచ్చేసి హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ద కంట్రీ. చూసారు కదా, దేశంలో హైయెస్ట్ లా ఆఫీసర్ అటార్నీ జనరల్ అండ్ స్టేట్లో హైయెస్ట్ లా ఆఫీసర్ అడ్వకేట్ జనరల్. అది తేడా గుర్తుంచుకోండి, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇది. The Comptroller and Auditor General of India is a 2-member body, 3-member body, single-member body, 6-member body. ఈ క్వశ్చన్ని మీరు ఇంగ్లీష్ యొక్క గ్రామర్ కామన్ సెన్స్తో కూడా ఆలోచించవచ్చు. ద కంట్రోలర్ అండ్ ద ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని వస్తే మాత్రం 2-member అవుతుంది. కానీ ఇక్కడ సింగిల్ ఆర్టికల్ ఉంది, ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ అని ఒక్కడే అనమాట. సో సింగిల్ మెంబర్ బాడీ. ఇంకా అంతకంటే ఈజియెస్ట్గా ఇంకా మనం ఏం చేయలేము. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. బట్ ఆడిటర్ జనరల్కి సంబంధించి కూడా చూసుకోండి. ఈ 148కి సంబంధించి అంటే ఆడిటర్ జనరల్ చేసే డ్యూటీ ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించిన ట్యాక్స్ ఆడిట్స్ వాటన్నిటిని కూడా చూస్తూ ఉంటాడు. విత్ అట్లీస్ట్ గవర్నమెంట్ ఓన్ బిజినెసెస్ లైక్ ఎలా చెప్పాలి, కొన్ని బిజినెస్ ఉంటాయి లైక్ బిఈఎల్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ రన్ చేసే కంపెనీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన ఆడిటింగ్ అన్నీ కూడా ఈ ఆడిటర్ జనరల్ చూసుకుంటూ ఉంటాడు అనమాట. ట్యాక్సెస్కి సంబంధించిన బిజినెస్ అవన్నీ, గవర్నమెంట్ సర్వీసెస్ లైక్ రైల్వేస్, వీటన్నిటి కూడా ఆడిటర్స్ ఉంటారు, వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అ వాచ్ డాగ్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇన్ ద కంట్రీ అండ్ డాష్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ ఇట్స్ ఎస్టాబ్లిష్మెంట్. ఈ క్వశ్చన్ మీకు తెలిసినట్టయితే కింద కామెంట్ చేయండి ఆన్సర్ ఏంటి అని. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఈ ఆర్టికల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి ఉంది. ఎలక్షన్ కమిషన్ గురించి ఆర్టికల్లో ఉంది. నేనైతే బండ గుర్తు పెట్టుకున్నాను. 356 అనేది అయితే మనకు ఆల్రెడీ తెలిసిందే, ఇది ప్రెసిడెంట్ రూల్కి సంబంధించింది కాబట్టి 356 కాదు. 352 వచ్చేసి కూడా ప్రెసిడెంట్ రూల్కి సంబంధించింది. ఈ రెండు అయితే ఆల్రెడీ లింక్ అయింది. మన ఛాన్స్ అయితే ఎగిరిపోయింది. మన ఇప్పుడు టోటల్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ మాంటీ హాల్ క్వశ్చన్ లాగా ఇప్పుడు మన రేట్ ఆఫ్ సక్సెస్ 50% అయింది, 50-50 రెండే ఆప్షన్స్ ఉన్నాయి 25% నుంచి. సో కానీ మనకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే 324 అనేది గుర్తుంచుకోండి. నేనైతే అలా బట్టి పట్టాను. ఈ ఎగ్జామ్లో నాకు క్వశ్చన్ తప్పిపోయింది, 101 పెట్టా. ఎలక్షన్ కమిషన్ 100 దగ్గర ఉంటుంది అనుకుని, కానీ 100 దగ్గర ఉండదు. సో ఆర్టికల్ 324 డీల్స్ విత్ ప్రొవిజన్స్ రిగార్డింగ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ పార్ట్ 15 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆటోనమస్ కాన్స్టిట్యూషన్ బాడీ రెస్పాన్సిబుల్ అడ్మినిస్ట్రింగ్ అండ్ యూనియన్ స్టేట్ ఎలక్షన్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 350 వచ్చేసి స్టేట్ ఎమర్జెన్సీ ప్రెసిడెంట్ రూల్. అండ్ గుర్తుంచుకోండి, నేను ఇంకోటి కన్ఫ్యూజ్ అయ్యాను. 356 వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ అనుకున్నాను, కాదు. 352 వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ, 356 వచ్చేసి స్టేట్ ఎమర్జెన్సీ, అది గుర్తుంచుకోండి. అండ్ ఆర్టికల్ 101 వచ్చేసి వేకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ పార్లమెంట్. మీకు గుర్తుందో లేదో 79 నుంచి 122 వరకు పార్లమెంట్కి సంబంధించింది ఉంటుంది. సో అది అలా గుర్తుంచుకోండి, 79 to 122. ఓకే, పార్లమెంట్కి సంబంధించిన ఆర్టికల్స్ ఉంటాయి. 121, 122 అనుకుంటే కరెక్ట్ గుర్తులేదు. సో 79 to 122 పార్లమెంట్కి సంబంధించి ఉంటుంది కాబట్టి అది కాదు. అండ్ పార్ట్ 15లో ఉంటుంది ఇది, ఏది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది, అది గుర్తుంచుకోండి. The elections in the Panchayati Raj institutions are conducted by the state government, central commission, election commission, central government. ఓకే, పంచాయతీ రాజ్ అంటే లోకల్ లెవెల్ బాడీస్ కాబట్టి కామన్ సెన్స్ ఇది.
స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. సెంట్రల్ వాళ్ళు పంచాయతీ రాజ్ వాళ్ళకి పోరు, మున్సిపాలిటీలు పంచాయతీలు ఇవన్నీ స్టేట్ వాళ్ళే నడుపుతారు, స్టేట్ ఎలక్షన్ కమిషనే. ఓకే, ద పంచాయతీ రాజ్ సిస్టమ్ రిలేట్స్ టు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ అడాప్టెడ్ టు డీసెంట్రలైజ్ ద పవర్ ఆఫ్ డెమోక్రసీ. ఓకే, democratic decentralization means governmental power is divided at local levels rather than concentrated. Okay, next question. When for the first time did the Election Commission of India became multi-member body? Okay, ఈ ఆన్సర్ వచ్చేసరికి 1989 క్వశ్చన్. నాకు బాగా గుర్తుంది, అంటే బాగా బట్టి బట్టర్ గుర్తుంది కాబట్టి చదివి క్వశ్చన్ ఇప్పటికీ ఒక 5-6 సార్లు చూసాను నేను, అందుకే 1989 అని గుర్తు వచ్చేసింది. ఎలక్షన్ కమిషన్ మల్టీ మెంబర్ బాడీ అయింది 1989లో, అది గుర్తుంచుకోండి. Single member body from 1950 to 1989. The after election commissioner amendment act 1989 made multi-member body. Okay, since October 1989 3-member commission of chief election commission and 2 ECs. Okay, 1989 నుంచి ఎలక్షన్ కమిషన్లో ముగ్గురు మెంబర్స్ ఉన్నారు, ఒకరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇంకొకరు వచ్చేసి ఎలక్షన్ కమిషనర్స్ ఇద్దరు. సో అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాంప్టెడ్ బై సుప్రీం కోర్ట్స్ అబ్జర్వేషన్ ఎస్ఎస్ ధనోవాస్ కేస్ అండ్ సెంట్రల్ కాంట్రవర్షియల్ డెసిషన్ టేకెన్ బై Chief Election Commissioner resulting in confrontation between Commission and government. The government decided to provide for a multi-member election commission. Okay, SS Dhanova కేసులో చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఏదో గొడవ అయింది కమిషన్కి గవర్నమెంట్కి, అందుకని చెప్పేసి మల్టీ మెంబర్ బాడీ ఉండాలని డిసైడ్ అయింది. ఇన్ ఇండియా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఈజ్ అపాయింటెడ్ బై ద, ఇక్కడ చూడండి స్టేట్ అని ఉంది, స్టేట్కి సంబంధించిన అన్ని గవర్నర్ చూసుకుంటాడు. సింపుల్ క్వశ్చన్కి మనం సింపుల్గా ఆన్సర్ పెట్టవచ్చు, ఏం పెద్ద అవసరమే లేదు. సో జస్ట్ కామన్ సెన్స్ వాడి పెట్టేస్తే ఆన్సర్ అయిపోద్ది. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అయితే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రోల్ 243, స్టేట్ ఎలక్షన్కి సంబంధించి 243 దగ్గర ఉంది ఆర్టికల్. ఓకే, అపాయింటెడ్ బై గవర్నర్ అండ్ కాన్స్టిట్యూషన్ విత్ స్టేట్ గవర్నమెంట్. కమిషనర్ మస్ట్ నాట్ బి అండర్ ద డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గవర్నమెంట్ టు ఎన్ష్యూర్ అటానమీ ఆఫ్ ఎలక్షన్ ప్రాసెస్. టెన్యూర్ డిటర్మైన్డ్ బై గవర్నర్ మే వ్యారీ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్. ఓకే, స్టేట్ కమిషనర్ యొక్క టెన్యూర్ని గవర్నర్ డిసైడ్ చేసే ఛాన్స్ ఉంది, అది గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. సో ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు తన డ్యూటీలో ఉండాలి, బాధ్యతలు అప్పగించాలి అనేది గవర్నర్ డిసైడ్ చేస్తాడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి, అది గుర్తుంచుకోండి. వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ ఆఫీస్ ఫర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్? ఓకే, ఆఫీస్ ఫర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇక్కడ కంట్రీయా స్టేట్ అని ఇవ్వలేదు కాబట్టి కంట్రీ అని అనుకుందాము. దానికి వచ్చేసి వాళ్ళకి 6 years ఉంటుంది టెన్యూర్, అండ్ ఏజ్ వచ్చేసి 65 years వరకు వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఓకే, 65 years వరకు వాళ్ళు, ఒకవేళ 65 years దాటేస్తే వాళ్ళు వాలంటరీగా వెళ్ళిపోవాలి, వేరే వాళ్ళు వాళ్ళ ప్లేస్ని రీప్లేస్ చేస్తారు. టెన్యూర్ ఆఫ్ సిఈసి 6 years అప్ టు 65 years ఏజ్. అండ్ ఇంకొకటి గుర్తుంచుకోండి, ఇక్కడ స్టేట్ వచ్చేసరికి 62. ఓకే, 62 years 6 years. స్టేట్ స్టేట్ వచ్చేసరికి 62 years. 62 years వాళ్ళకి ఎలిజిబిలిటీ. టర్మ్ వచ్చేసి 6 years. ఓకే, టర్మ్ వచ్చేసి 6 years, అది కూడా మీరు గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. స్టేట్లో వచ్చేసేమో 62, సెంట్రల్లో వచ్చేసి 65 years వరకు ఎలిజిబుల్ వాళ్ళు. బట్ స్టేట్ సెంట్రల్లో కామన్ ఏంటంటే 6 years వాళ్ళ ఆఫీస్ ఉంటుంది టర్మ్కి. విచ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఎలక్షన్ కమిషన్? మనం ఇందాకే చూసాం ఎలక్షన్ కమిషన్ అనేది 15లో ఉంటుంది అని, సో దానికి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు, గుర్తుంచుకోండి. పార్ట్ 15 డీల్స్ విత్ ఎలక్షన్ కమిషన్. ఇన్ కమ్స్ ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఉంది ఆర్టికల్స్. ఓకే, ఆర్టికల్ 324 వెస్ట్ పవర్ ఆఫ్ సూపరింటెండెన్సీ డైరెక్షన్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్స్ ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్. ఓకే, the State Finance Commission is appointed every -years by the State Finance Commission. గుర్తుంచుకోండి, ఫైనాన్స్ కమిషన్ అంటే స్టేట్కి సంబంధించిన ఫైనాన్స్ కమిషన్ 5 years ఉంటుంది, గవర్నమెంట్ ఉండేది 5 years, వీళ్ళు ఉండేది కూడా 5 years అవుద్ది, అది కామన్ సెన్స్. 5 అనేది అయితే ఆన్సర్ మనకి 5 years బై ద స్టేట్ గవర్నమెంట్. ఓకే, 5 years స్టేట్ గవర్నమెంట్ అంతే ఆన్సర్. Created by 73rd and 74th Constitutional Amendments under Article 243, Governor constitutes Finance Commission every 5 years. Decides resource allocation between state government and Panchayat Raj institution. Okay, State Finance Commission decides allocation funds between state government, Panchayat Raj institutions. I గుర్తుంచుకోండి. Okay, 10th question వచ్చేసి which statements are correct regarding Finance Commission of India? ఓకే, ఫైనాన్స్ కాన్స్టిట్యూషన్ కూడా ఒక కమిషన్, కూడా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఎలక్షన్ కమిషన్తో పాటు, అది గుర్తుంచుకోండి. అండ్ కన్సిస్ట్ ఆఫ్ చైర్మన్ అండ్ 4 other members, ఇదైతే కరెక్టే. ఓకే, రికమెండేషన్స్ ఆర్ బైండింగ్ ఆన్ గవర్నమెంట్, ఇది కాదు.
ఇది అస్సలు కాదు. ఎందుకు అని అంటే ఫైనాన్స్ కమిషన్ అనేది ఇలా చెప్పింది కంపల్సరీ చేయాలి అని రూల్ ఏం లేదు. ఇక్కడ బైండింగ్ ఆన్ గవర్నమెంట్ అన్నాడు కాబట్టి కంపల్సరీగా చేయాలని రూల్ లేదు. అదొకటి. ఆర్టికల్ 280 టాక్స్ అబౌట్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్. ఓకే, ఆర్టికల్ 280 టాక్స్ అబౌట్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్. ఇది కొంచెం డౌట్గా ఉంది. 280 దగ్గర అయితే ఫైనాన్స్ కమిషన్కి ఒక ఆర్టికల్ ఉంటుందని తెలుసు, కానీ అది రికమెండేషన్కి సంబంధించి ఉంటుందో దేని గురించి ఉంటుందో కరెక్ట్గా తెలియదు. సో ఏ అయితే కరెక్ట్, బి అయితే ఉండదు. సో బి ఉన్నదంతా ఎలిమినేట్ చేసేయండి. బి ఉన్నది ఎలిమినేట్ చేసేస్తే ఓకే. బి ఉన్నది మొత్తం ఎలిమినేట్ చేస్తాం కాబట్టి మన ఆన్సర్ ఓన్లీ ఏ ఒక్కటే ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ. మనం ఇలా కూడా చూసారు కదా, ఇలా కూడా మనం అటెంప్ట్ చేయొచ్చు. కానీ సి అనేది కరెక్టా కాదా చూద్దాము. స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఫైనాన్స్ కమిషన్ కన్సిస్ట్ ఆఫ్ చైర్మన్ అండ్ 4 other members. స్టేట్మెంట్ బి ఇన్కరెక్ట్. రికమెండేషన్స్ ఆర్ అడ్వైజరీ నేచర్, నాట్ బైండింగ్. ఓకే, అది ఏదో రిపోర్ట్ ఇస్తుంది, ఫాలో అవ్వాలా వద్దనేది గవర్నమెంట్, సీఎం వాళ్ళ ఇష్టం. ఫైనాన్స్ కమిషన్ ఇస్ కాన్స్టిట్యూషనల్ బాడీ మ్యాండేటెడ్ బై ఆర్టికల్ 280. ఓకే, ఫైనాన్స్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీ మ్యాండేటెడ్ బై ఆర్టికల్ 280. ఇక్కడ ఏముంది, టాక్స్ అబౌట్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్. ఇక్కడ రికమెండేషన్ కదా, జస్ట్ అది ఫార్మేషన్ అంటే. దేర్ షల్ బి ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 52లో ఉంది కదా ఆర్టికల్లో. ఇక్కడ కూడా దేర్ షల్ బి ఏ ఫైనాన్స్ కమిషన్ అనేది ఆర్టికల్ 280లో ఉందన్నమాట. అంతే తేడా, ఇంట్రడక్షన్ ఇచ్చింది అంతే. రికమెండేషన్స్ గురించి ఏమి ఆర్టికల్ 280లో డిస్కషన్ లేదు. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో అవర్ ఆన్సర్ ఈస్ ఓన్లీ ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. యూపీఎస్సీ ఈజ్ అ కాన్స్టిట్యూషన్ బాడీ టు కండక్ట్ ఎగ్జామినేషన్స్ ఫర్ అపాయింట్మెంట్స్ ఆఫ్ సర్వీస్ అండర్ ఆర్టికల్. ఏ ఆర్టికల్ ప్రకారం యూపీఎస్సీ అనేది ఫార్మ్ అయింది అనేది. యూపీఎస్సీ అంటే మనకు తెలిసింది ఐఏఎస్ ఐపీఎస్ రావాలంటే యూపీఎస్సీ కండక్ట్ చేసి ఎగ్జామ్లు ఏమన్నా రాయాలి. అత్యంత జీకే ఫుల్గా వచ్చిన వాళ్ళు అవన్నీ చేస్తారు. మనం చాలా ట్రై చేసాం యూపీఎస్సీకి, కానీ అంత వర్కౌట్ అవ్వలేదు. అందుకని సీజీఎల్ ట్రై చేస్తున్నాము. మీరు కూడా యూపీఎస్సీ ట్రై చేస్తుంటే కింద లైక్ కామెంట్ ఒకసారి చేయండి. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 315. ఓకే, 324లో ఏముంటుంది మనం చూసాం ఇందాక, మర్చిపోయాను నేను కూడా. 324 వచ్చేసి 324 కరెక్ట్ గుర్తు తెచ్చుకుంటే మనం ఇక్కడే చూసాం ఆర్టికల్ 324 అనేది రిగార్డింగ్ ఎలక్షన్ కమిషన్. ఓకే, 324 వచ్చేసి ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడు 324 ఎలక్షన్ కమిషన్. 326 332 కూడా ఏమన్నా ఉండొచ్చు, పెద్ద ఇంపార్టెంట్ కాదు. బట్ 324 అయితే ఎలక్షన్ కమిషన్, అది గుర్తుంచుకోండి. అండ్ 280 వచ్చేసి ఫైనాన్స్ కమిషన్, మనం ఇప్పుడే చూసాము. 280 వచ్చేసి ఫైనాన్స్ కమిషన్ ఇంట్రడక్షన్. ఓకే, ఎఫ్సి 280 ఎఫ్సి అని గుర్తుంచుకోండి. 280 ఎఫ్సి, 280 వచ్చేసి ఫైనాన్స్ కమిషన్, 324 వచ్చేసి ఏమో ఇది ఎలక్షన్ కమిషన్, అండ్ 315 వచ్చేసేమో యూపీఎస్సి. ఓకే, ఆర్టికల్ 315 deals with the functions of public service commissions. UPSC Central Recruitment, State Public Service Commission examination appointed for respect to state services. SPSCs అంటే TGPSC, APPSC అయ్యి అనమాట. Which statements are correct regarding UPSC? Parliament makes regulations on conditions of service. ఓకే, ఇది అసలుగా కాదు. పార్లమెంట్ ఎక్కడ కూడా యూపీఎస్సీలో ఇన్వాల్వ్ అవ్వదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1935 ఎన్విసార్జ్డ్ పిఎస్సి. ఓకే, 1935లో బ్రిటిష్ గవర్నమెంట్ ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండాలి అని అంది. దీనికైతే నేను 1935లో బ్రిటిష్ వాళ్ళలో ఉండాలని ఎలా గుర్తుంచుకుంది అంటే, లింగా మూవీ గుర్తుంది కదా రజనీకాంత్ది. అందులో తాత రజనీకాంత్ కలెక్టర్ అవుతాడు. సో కలెక్టర్ అయ్యాడు అని అంటే అప్పట్లోనే ఒక ఎగ్జామ్ రాసి కలెక్టర్ అయ్యి ఉంటాడు. LINGA, మీకు గుర్తుంటే లింగా మూవీలో రజనీకాంత్ కలెక్టర్ అయ్యి ఉద్యోగమ్మ అనేసి మొత్తం ఆస్తంతా దానం చేసి డ్యామ్ ఏదో కడతాడు కదా, అక్కడి కోసం అదే అనమాట ఈ సినిమా లింగాలో. 1935లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఉంది కాబట్టి ఓకే, ఇదైతే కరెక్ట్ అనుకుంటున్నాను నేను. ఇది కూడా కరెక్ట్ లింగా మూవీలో. సో ఇదైతే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఫెడరల్ పిఎస్సి బికేమ్ యూపీఎస్సి 1950. ఇది ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బికేమ్ యూపీఎస్సి 1950. ఇది కొంచెం కన్ఫ్యూజన్ అనేది. ఫస్ట్ 2 అయితే కరెక్ట్, 1 2 1 2 1 2. సో ఇక్కడ 1 3 అనేది ఉంది. సో ఇదైతే రాంగ్. 2 and 3 ఉంది, కానీ 1 కూడా కరెక్టే. 1 అయితే రాంగ్. పార్లమెంట్ మేక్స్ రెగ్యులేషన్ కండిషన్ సర్వీస్. ఓకే, 1 రాంగ్. 1 ఉన్నది తీసేద్దాం మనం. 1 ఉన్నది తీసేస్తే ఓన్లీ 2 and 3 మిగిలింది. సో అవర్ ఆన్సర్ ఈస్ 2 and 3. ఎస్, ఇలా కూడా ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా మనం పబ్లిక్ పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్, జీకే క్వశ్చన్స్ అని ఇలా ఆప్షన్ ఎలిమినేషన్తో కూడా మనం చేయొచ్చు. అది గుర్తుంచుకోండి, అందుకే ఇన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఇది ఒక మెథడ్, బాగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది మీకు కూడా. స్టేట్మెంట్ 1 ఇన్కరెక్ట్. స్టేట్మెంట్ 2 గవర్నమెంట్ ఎన్విసార్జ్డ్, ఓకే కరెక్ట్. స్టేట్మెంట్ 3 కూడా కరెక్టే. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫ్ బ్రిటిష్ వాళ్ళదే యూపీఎస్సీ అయింది ఆర్టికల్ 378 ప్రకారం 1950. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 76 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ విత్ ఆఫీస్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఆర్టికల్ 76. నాకైతే ఇందులో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఎగ్జామ్లో 72 దగ్గర ప్రెసిడెంట్ పార్డనింగ్ పవర్ ఉంటుంది కదా, ఖచ్చితంగా ప్రెసిడెంట్ అయి ఉంటుందని ప్రెసిడెంట్ టిక్ పెట్టా, కానీ ప్రెసిడెంట్ అనేది కాదు. ఆన్సర్ వచ్చేసి 76 ఆర్టికల్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఉంటుంది, అది గుర్తుంచుకోండి. ఓకే, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అటార్నీ జనరల్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ యూనియన్ ఎగ్జిక్యూటివ్. కీ పాయింట్స్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అండ్ మనం ఇక్కడ ఆప్షన్స్లో గుర్తుంచుకుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి 52 దగ్గర ఉంటుంది, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి 56 దగ్గర ఉంటుంది ఆర్టికల్. ఈయనకు వచ్చేసి 76 దగ్గర ఉంది. ఏకంగా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ తర్వాత 76 దాకా మొత్తం వీళ్ళదే ఉంటుంది. తర్వాత అటార్నీ జనరల్ ఉంది. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కడ ఉంది అని ఆర్టికల్ నాకు కరెక్ట్ గుర్తులేదు, బట్ ఓకే, అంత ఇంపార్టెంట్ కాదు. ఇప్పటిదాకా పీవైక్యూస్ రాలేదు, అది కూడా ముందు ముందు పార్టీలో వస్తుంది, అది చూద్దాము. ఓకే, ఇండియాస్ అటార్నీ జనరల్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ యూనియన్ ఎగ్జిక్యూటివ్. ద అటార్నీ జనరల్ ఈస్ ద కంట్రీస్ హైయెస్ట్ లా ఎన్ఫోర్స్మెంట్ అఫీషియల్. ఓకే, డాష్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ నార్మ్స్ అండ్ గైడ్లైన్స్ టు బి ఫాలోడ్ బై పొలిటికల్ పార్టీస్ డ్యూరింగ్ ద ఎలక్షన్ టైం. సెట్ ఆఫ్ నార్మ్స్ అండ్ గైడ్లైన్స్ టు బి ఫాలోడ్ బై పొలిటికల్ పార్టీస్. కోడ్ ఆఫ్ కాండక్ట్ అని అంటారు. మనం చాలాసార్లు సినిమాల్లోనూ షికార్లోనూ డైలాగులు చూస్తుంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ అని, అదే ఇది రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్ టు బి ఫాలోయింగ్ డ్యూరింగ్ ఎలక్షన్ అనేది కోడ్ ఆఫ్ కాండక్ట్ అనుకుంటా. ఎస్, కోడ్ ఆఫ్ కాండక్ట్, మీరు గుర్తుంచుకోండి ఆన్సర్. ఇది స్నిప్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ 2nd March 2023 SC డెలివర్డ్ ఆర్డర్ ఆన్ ECI అపాయింట్మెంట్స్ డన్ బై కమిటీ హ్యావింగ్ విచ్ మెంబర్స్? ఓకే, 2023లో సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, ఒక జడ్జిమెంట్, అపాయింట్మెంట్ ఆఫ్ కమిటీ. అదే ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ని అపాయింట్ చేయడానికి ముగ్గురు ఉండాలి, ఆ మెంబర్స్ ఎవరు అని ఆప్షన్స్ చూద్దాం. PM CJI స్పీకర్ ఆఫ్ లోక్సభ, PM లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అండ్ స్పీకర్, PM లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అండ్ CJI, PM లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అండ్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఓకే, ఈ అన్నిటిలోనూ చూడండి ఆప్షన్స్ని కొంచెం తెలియకపోతే ఫస్ట్ టైం ఒకవేళ ఏమీ తెలియదు అనుకునే వాళ్ళు ఎలా ఆలోచించాలి అని అంటే, PM ఉన్నాడు, CJI ఉన్నాడు, లోక్సభ ఉన్నాడు, అపోజిషన్ వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా? లేరు, కాబట్టి ఆన్సర్ కాదు. PM లీడర్ ఆఫ్ ఆపోజిషన్ వాడు ఉన్నాడు, PM ఉన్నాడు, ఓకే, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఫేర్ ఉంటుంది, వీళ్ళిద్దరైతే ఓకే, ఆ మెంబర్తో కలిసి చేసుకోవచ్చు అని. కానీ స్పీకర్ వచ్చేసి ఎప్పుడు ఎవరు ఉంటాడు? రూలింగ్ పార్టీకి సంబంధించిన ఉంటారు. కాబట్టి వీళ్ళిద్దరు మెజారిటీ ఓటు వీళ్ళకు ఉంటే అంటే లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఓటు సెలెక్షన్ అనేది అంత ఇంపార్టెన్స్ ఉండదు. వీళ్ళిద్దరు ఎవరికైతే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళు అపాయింట్ అవుతారు. సో ఈ ఆన్సర్ కూడా రాంగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, PM లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అండ్ CJI. జనరల్గా ఆలోచిస్తే CJI సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు గవర్నమెంట్కి వ్యతిరేకంగా తీర్పిస్తుంది, కాబట్టి ఇదే ఆన్సర్ మనకి, CJI అవ్వచ్చు. చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కూడా లీడింగ్ పార్టీ వాళ్ళే ఉంటారు, సో అది కూడా ఇంపార్టెంట్ కాదు. ఆన్సర్ PM లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అండ్ CJI. చూసారు కదా, కామన్ సెన్స్తో వాడాల్సిన క్వశ్చన్ ఇది, పెద్ద ఏం కష్టపడక్కర్లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద 15th చైర్మన్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా? ఓకే, 15th చైర్మన్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ ఎవరు అంటే NK సింగ్. అది ఇంకా అలాగే బండ గుర్తు పెట్టుకోవాలి. దాని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ వచ్చి పడింది మనకి 2022-2025 వరకు ఉంది 15th ఫైనాన్స్ కమిషన్. 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అనేది చూద్దాం, ఒక్క నిమిషం, నాకు కూడా గుర్తు రాలే. లెట్ us చెక్. 15th, 16th, CON, 15th అరవింద్ పంగారియా, గుర్తుంచుకోండి. అరవింద్ పంగారి ఇప్పుడు 16th చైర్మన్, మర్చిపోవద్దు. అక్కడ NK సింగ్ అని వచ్చింది, కానీ ఇప్పుడైతే డాక్టర్ అరవింద్ పంగారియా ఇస్ ద 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్. మిస్ అవ్వకండి, ఎందుకంటే తప్పు పోయింది అని అంటే అంతే సంగతులు. కరెంట్ అఫైర్స్లో మనం ఎప్పుడు అప్ టు డేట్ ఉండాలి. సో చైర్మన్ వచ్చేసి అరవింద్ పంగారియా. ఇప్పుడు అయితే ప్రెసెంట్ చైర్మన్ అరవింద్. ఫిలిం బై అరవింద్ అనే సినిమా టైటిల్ ఉంది కదా, అది గుర్తుంచుకోండి, అరవింద్. సారీ ఫర్ మై బ్యాడ్ హ్యాండ్ రైటింగ్, నేను ఇంకా అలవాటు చేసుకుంటున్నా రాయడానికి. అరవింద్, ఫిలిం బై అరవింద్ అని ఉంది కదా, అది గుర్తుంచుకోండి. ఫిలిం బై అరవింద్ వస్తే ఫైనాన్స్ కమిషన్కి సంబంధించిన టైటిల్, లేదు అరవింద్ సమేత వీర రాఘవ అని NTR సినిమా, అది గుర్తుంచుకోండి. రెండింటిలో గుర్తుంచుకుంటే మనం ఫైనాన్స్ కమిషన్కి సంబంధించిన చైర్మన్ ఎవరు అని అంటే అరవింద్ సమేత వీర రాఘవ. ఓకే, అది గుర్తుంచుకోండి. వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ చైర్మన్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్? ఓకే,
స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్కి ఎంత? సింపుల్, ఏముంది 6 years 62 అని నేను ఇందాకే చెప్పాను కదా. 6 years 62. నో, ఐ థింక్ ఇట్స్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 5 years and 65 years అనుకుంటా. లేదు, మ్యాక్సిమం స్టేట్ అయితే 62 ఉంటుంది. 5 years 60, 6 years 16 అర్థం కావట్లేదు. ఓకే, వి మేడ్ ఎ మిస్టేక్. ఓకే, 6 years ఏజ్ ఆఫ్ 62 years. ఓకే, టెన్యూర్ ఆఫ్ చైర్మన్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 6 years and 62. సెంటర్ వచ్చేసరికి 6 years and 65. అది గుర్తుంచుకోండి. వెన్ డిడ్ సర్కారియా కమిషన్ సబ్మిట్ ఇట్స్ రిపోర్ట్? 1988. ఆన్సర్ ఇస్ 1988. సర్కారియా కమిషన్ అనేది రిపోర్ట్ సబ్మిట్ చేసింది. అది ఏంది అనేది మనకి తెలుసుకోవడం కూడా పెద్ద కష్టం. ఆర్ఎస్ సర్కారియా అండ్ బి సికారియా డాక్టర్ సెన్ టు ఎగ్జామిన్ అండ్ రివ్యూ వర్కింగ్ ఆఫ్ అరేంజ్మెంట్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. Submitted its 1600-page report in January 1988. Okay, January 1988లో సర్కారియా కమిషన్ సెట్ అప్ ఇన్ June 1983. అబ్బో, చాలా పెద్ద వ్యవహారం. 600-page రిపోర్ట్ ఏంది? యూనియన్కి స్టేట్కి మధ్య ఉన్న కనెక్షన్, అరేంజ్మెంట్స్ అన్ని కొంచెం ఉన్నాయి, వాటిని పద్ధతులు మార్చాలి అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది అనమాట. అదే ఆన్సర్. అవుట్ ఆఫ్ ద గివెన్ 4 alternatives, select the one that is not a constitutional body. కాన్స్టిట్యూషనల్ బాడీ గాంధీ అండి. యూపీఎస్సీ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ బాడీ. మనం ఏకంగా ఆర్టికల్లో కూడా చూసాము. 315లో యూపీఎస్సీ ఉంది. 324లో ఎలక్షన్ కమిషన్ ఉంది. ఓకే, ఎలక్షన్ కమిషన్ వచ్చేసి 324. దీని వచ్చేసి 280. ఫైనాన్స్ కమిషన్ వచ్చేసి 280. ఎలక్షన్ కమిషన్ వచ్చేసరికి 324 అండ్ యూపీఎస్సీ వచ్చేసరికి 315. యూపీఎస్సీ వచ్చేసరికి 315లో ఉంది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఆర్టికల్స్లో ఉన్నాయి అని అంటే కాన్స్టిట్యూషన్ బాడీయే. ఇది ఒక్కటే అదే మనకు తెలియలేదు ఇప్పటిదాకా. సో ఎన్హెచ్ఆర్సీ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. ఓకే, ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఎస్టాబ్లిష్డ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎన్హెచ్ఆర్సీ ఈజ్ ఏ స్టాట్యుటరీ పబ్లిక్ బాడీ కాన్స్టిట్యూషన్ 12th October 1993. ఓకే, ఇంకా మనకు అదంతా అవసరమే. Which of the following is duty of Attorney General of India? To give advice to Government of India on legal matters, to act as a judge in Supreme Court, to represent Indian interest. నేను ఇందాక చెప్పాను, అడ్వైజ్ ఇస్తూ ఉంటాడు లీగల్ మ్యాటర్స్కి సంబంధించి. అటార్నీ జనరల్ చేసే పని, అంతకుమించి ఇంకేం లేదు. అవర్ ఆన్సర్ ఇస్ గివింగ్ అడ్వైస్ టు గవర్నమెంట్ ఆన్ లీగల్ మ్యాటర్స్ అండ్ గవర్నమెంట్ తరపున కోర్టుల్లో కేసులు వాదించడం, అట్లాంటివన్నీ. అపియర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఆల్ కేసెస్ ఇన్ సుప్రీం కోర్ట్. ఓకే, అది అటార్నీ జనరల్. అడ్వకేట్ జనరల్ వచ్చేసి హైకోర్టులో చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పోస్ట్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అని ఆర్టికల్ 76. ఆర్టికల్ 76 వచ్చింది అని అంటే అటార్నీ జనరల్. ఇంకా అంతకుమించి ఇంకేం ఆలోచించక్కర్లేదు. ఇప్పటిదాకా 4 సార్లు వచ్చింది ఈ క్వశ్చన్, ఇదే 5వ సారి. ఓకే, 76 డీల్స్ విత్ అటార్నీ జనరల్. మనం ఇంకేం ఆలోచించక్కర్లేదు, వెళ్ళిపోవడం. ద సూపరింటెండెంట్స్ కంట్రోల్ అండ్ కాండక్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్స్ టు దిస్ ఆల్ మున్సిపాలిటీస్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సూపరింటెండెంట్స్ కంట్రోల్ కాండక్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్. మున్సిపాలిటీస్కి సంబంధించి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎలక్షన్స్ స్టేట్ ఎలక్షన్ కమిషన్. అంతే, చూసారు కదా మీరు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ మున్సిపాలిటీకి ఎలా సంబంధం అని అంటే, మీకు అప్పుడు గుర్తుంటుంటే 2019 to 2024 వైసీపీ గవర్నమెంట్ టైంలో మొత్తం నిమ్మగడ్డ అని చెప్పేసి చాలా పెద్ద రచ్చ జరిగింది. ఎలక్షన్లు పెట్టాలి, నన్ను పదవి ఉంచాలని చాలా పెద్ద గొడవ అయింది. సో అలా గుర్తుంచుకోండి. అంతే, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంతా స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది అదంతా. విచ్ పొలిటికల్ పార్టీ లెడ్ ద పంజాబీ సూబా మూవ్మెంట్ ఇన్ ఇండియా? ఓకే, పంజాబీ సూబా మూవ్మెంట్ అనేది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. అసలు ఇక్కడ ఎందుకు వచ్చింది? పంజాబీ సూబా మూవ్మెంట్ అనేది శిరోమణి అకాలీ దళ్. జస్ట్ పేరు గుర్తుంచుకోండి, క్వశ్చన్ వస్తుందని గ్యారెంటీ లేదు. బట్ శిరోమణి అకాలీ దళ్ ఎప్పుడు పంజాబీ సూబా మూవ్మెంట్, అసలు పంజాబీ సూబా మూవ్మెంట్ అంటే ఏందో కూడా తెలియదు, దాని గురించి అడుగుతున్నాడు వీడు. December 14th, 1920 శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ. ఫస్ట్ ప్రెసిడెంట్ వాజ్ సర్దార్ సర్ముఖ్ సింగ్ చుబ్బాల్, ప్రెసెంట్లీ లెడ్ బై సుబికర్ సింగ్ బదల్. పంజాబీ సూబా మూవ్మెంట్ ఎయిమ్డ్ ఎట్ క్రియేటింగ్ పంజాబీ స్పీకింగ్ స్టేట్. ఓకే, పంజాబ్కి సపరేట్ స్టేట్ ఉండాలి అని చెప్పేసి 1920లో జరిగితే, అఫ్కోర్స్ అప్పట్లోనే ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్ అని 1978 ఆ టైంలో చేసినట్టుంది ఆపరేషన్ బ్లూ స్టార్ అని. మొత్తానికి కొంతమందిని టెంపుల్లో, గోల్డెన్ టెంపుల్లోకి వెపన్స్ పంపించారు, ఆర్మరీని పంపించి. సో దానివల్ల పెద్ద గొడవ అయ్యి చాలా పెద్ద నేషనల్ ఎమర్జెన్సీ దాకా పోవాల్సి వచ్చింది. ఇందిరాగాంధీ ప్రాణం కూడా పోయింది. సో అదంతా ఇప్పుడు కాదు, బట్ గుర్తుంచుకోండి, సపరేట్ స్టేట్. ఓకే,
సర్కారియా మూవ్మెంట్, శిరోమణి అకాలీదళ్ లెడ్ పంజాబీ సూబా మూవ్మెంట్ అని అంటే పంజాబీ సపరేట్ స్టేట్ అనమాట. అది గుర్తుంచుకోండి. ఓకే. ఇది సారీ వెరీ వెరీ సారీ. పంజాబీ స్పీకింగ్ స్టేట్ కోసం గొడవ. అదేమో ఆపరేషన్ బ్లూ స్టార్కి సంబంధించిందేమో పంజాబ్ ఒక సపరేట్ కంట్రీ అవ్వాలని గొడవ. ఓకే, అది వేరు ఇది వేరు. ఎలక్టరల్ రోల్ ఈస్ కామన్లీ నోన్ యాజ్ ఓటర్స్ లిస్ట్. దీనికి మనం పెద్ద ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓటర్స్ లిస్ట్. ఎలక్టరల్ రోల్ ఈజ్ లిస్ట్ పీపుల్ రిజిస్టర్డ్ టు ఓట్ ఇన్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఎలక్షన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రిపేర్స్ రివైజెస్ ఎలక్టరల్ రోల్స్. ఓకే, హౌ మెనీ అదర్ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ఫైనాన్స్ కమిషన్ ఎక్సెప్ట్ చైర్మన్. మనం ఇందాక చూసుంటే 280లో ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి చైర్మన్ తర్వాత ఇంకో 4 ఉంటారు అని చెప్పేసి ఉన్న ఆర్టికల్. సో ఆర్ ఆన్సర్ ఈస్ 4. మొత్తం 5 మెంబర్స్ ఉంటారు ఫైనాన్స్ కమిషన్లో. ఎలక్షన్ కమిషన్లో వచ్చేసరికి 3 ఉంటారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇంకొక 2 ఏమో మామూలు ఎలక్షన్ కమిషనర్. ఓకే, ఫైనాన్స్ కమిషన్ కంపోజ్ ఆఫ్ 5 members, 1 chairman and 4 other members. 4 members chosen for knowledge in finance, administration, economics. Constitutional body established under Article 280. గుర్తుంది కదా, ఫైనాన్స్ కమిషన్కి 280. ఓకే, ఇంతటితోటి అయిపోయింది వీడియో. సో నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వండి ప్లీజ్. ఇది ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోని. కేవలం మనం ప్రాక్టీస్ చేయాలి, రివిజన్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం సిలబస్ కవర్ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఇలాగా తీసుకొస్తాను. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్లో వచ్చిన క్వశ్చన్సే. ఆల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్లో ఎస్ఎస్సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ వీటన్నిటికి సంబంధించిన ఎగ్జామ్లో వచ్చినాయి. ప్లీజ్ నా వీడియోకి నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ ఆల్ ఐమ్ ఆస్కింగ్. బాయ్.